ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ, బాంబ్ బ్లాస్ట్ జస్ట్ మిస్ అయింది కాబట్టి రూప మన ముందు గంతులేస్తుంది. లేదంటే రూప శవం ముందు ఎవడైనా గంతులేసేవాడు. ఆ ముచ్చట కూడా తొందరలోనే తీరుతుందిలే దీపక్. సత్యం చెప్పరా. మేడం, వీడు రాత్రి ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు మేడం. ఏంటి? కానీ కంగారు పడాల్సిన పని ఏమి లేదు మేడం. మళ్ళీ పట్టుకొని వచ్చి కట్టిపడేశాం. కానీ ఈ ప్లేసు అంత సేఫ్టీ కాదనిపిస్తుంది మేడం. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. అప్పటి వరకు వాడిని జాగ్రత్తగా చూసుకోండి. సరే మేడం. దీపక్, ఆ రాఘవ మన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి మళ్ళీ దొరికాడంట. వాడు గనక తప్పించుకుంటే మన బతుకులు బాంబులు లేకుండానే బ్లాస్ట్ అయిపోతాయి. పద, అక్కడికి వెళ్దాం. పద మమ్మీ. అంటే రాఘవ ఇంతకాలం అత్తయ్య హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడనమాట. ఈ విషయం వెంటనే అమ్మకి, రాజుకి చెప్పాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? ఏంట్రా ఇది? అమ్మా, నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ జన్మకి నా భార్య అమ్మాయి గారే. ఆ స్థానం మరెవరితోనో పంచుకోను. నువ్వు అంతగా శ్వేతకు పెళ్లి చేయాలనుకుంటే ఇంకెవరైనా మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయి. పెళ్లి ఖర్చులంతా నేనే భరిస్తాను. అంతేగాని శ్వేత కోసం అమ్మాయి గారి గొంతు కోయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వేం చేసినా అమ్మవు కాబట్టి భరిస్తున్నాను. అదే నీ ప్లేస్లో వేరే ఇంకెవరైనా ఉండుంటే చంపేసుండేవాణ్ణి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.